ప్రియులారా, యేసు క్రీస్తు నామమున మీకు నా ప్రేమ వందనములు. ప్రభువుకి స్తోత్రం. అందరు క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని దయగల హస్తం మనందరినీ, ప్రత్యేకముగా జీసస్ మీట్స్ ఫ్యామిలీ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములు అందరి మీద దేవుని యొక్క హస్తం ఉన్నది. ఆయనే సమస్త స్తుతి ఘనత మహిమకు పాత్రుడు. ఆమేన్. మీ ప్రార్థనలకై మీ యొక్క ఉత్సాహము కలిగించేటువంటి ఆ యొక్క కమెంట్ సెక్షన్లో మీరిచ్చేటువంటి మాటలను బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరు ఎదుటివారికి షేర్ చేసి వేవేల మందిని ప్రభువులోనికి తీసుకొని రావడానికి ప్రభు మిమ్ములను ఈ రోజుల్లో వాడుకుంటున్నందుకు ప్రభువుకు స్తోత్రం. ఈ దినమందు మనము నేర్చుకొనవలసిన ప్రవచన వాక్కు చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చెప్తుంది, సత్యమును మీరు గ్రహించెదరు, సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రపంచములో ఉన్న ప్రజలు పలు విధములైన శాపములలో, వ్యాధులలో, దరిద్రతలో, కష్టములో కట్టబడి ఉన్నారు. ఇందులో నుంచి ఎవరు మమ్ములను విడిపించగలరు అని అంగలార్చుచూ ఉన్నటువంటి కోట్ల మంది మన చుట్టూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు యొక్క వాక్యం ఈరోజు వస్తుంది. సత్యము ఒక వ్యక్తిని స్వతంత్రునిగా చేస్తుంది. ఈ సత్యము మనకు అర్థమవుటకు బోధించే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఇంతకు ముందే నేను మీతో చెప్పాను, బోధిస్తున్నాను. సత్య స్వరూపియగు ఆత్మ. అలాగైతే దేవుని బిడ్డలారా, సోలిపోవద్దు. ప్రభువునందు ధైర్యముగా ఈ పోరాటపు దినములుగా ఉండవచ్చు, ఇరుకు దినములుగా ఉండవచ్చు. మీకు ఒక విడుదల ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు విడుదల ఉంది. ఆమేన్. కనుక ఈ వాక్యమును మీరు పట్టుకొనండి. ఈ వాక్యము ప్రకారం, ప్రభువా, మీ సత్యమును నేను గ్రహించాను, సత్య వాక్కు నాలో ఉంది, నిశ్చయముగా నా ఇంటిలో ఒక విడుదల ఉంది, శరీరములో విడుదల ఉంది, ప్రాణాత్మ శరీరములో మాత్రమే కాదు, నా ఆర్థిక విషయాలలో ప్రభువా ఒక గొప్ప విడుదల ఇవ్వబోతున్నారు. నాకు విరోధముగా పోరాడుతున్న అపవాది యొక్క అంధకార క్రియలలో నుండి ఖచ్చితముగా నాకు విడుదల రాబోతుందని మీరు ఆమేన్. ప్రభు బిడ్డలారా, బాగా పాజిటివ్గా స్తోత్రము చెల్లించి ప్రార్థించ ఈరోజు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు కదా. ప్రభువుకి స్తోత్రం. మనం చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించి, పరిశుద్ధాత్ముడా నాతో కలిసి ప్రార్థించండి. ఆమేన్, ఆమేన్. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. మీ సత్యమును నేను ఇంకా తెలుసుకోవాలి. సత్యమును ఎరుగగా ఆత్మదేవ నాలో గొప్ప విడుదల సమాధానం, విడుదల యొక్క స్వస్థతను, విడుదల యొక్క కృపలను మీరు ఇస్తున్నారయ్యా. మీకు స్తోత్రములయ్యా, కోటి స్తోత్రములు. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు బాధ్యత తీసుకున్నందుకు స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ దినం షేర్ చేయబోయే ప్రతి కుటుంబమును నేను అడ్వాన్స్గా ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. హిందీ భాషలో వినే అందరినీ కొలత లేకుండా ఆశీర్వదించబోతున్నారు. కోట్ల కొలది స్తోత్రాలు. హల్లెలూయా. మీకే మహిమ కలుగునుగాక, మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు. ప్రియులారా, సత్యము ఖచ్చితముగా మిమ్మలను విడిపించి మీ ద్వారా అనేకులను ప్రభు విడిపించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మీరు కమెంట్ సెక్షన్లో ఈరోజు ఖచ్చితముగా మీరు తెలియపరచండి మీ అభిప్రాయములను. దేవుడు కృపగా మనల్ని నడిపిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.